బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. గౌరవనీయులైన పెద్దలు, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతినిధులు, ప్రజానాయకులు, రక్షణ కల్పించవలసిన పోలీసు వ్యవస్థ, అభ్యుదయంలో ప్రజలకు మేము రాసినటువంటి ఈ శ్లోకం లేక ఈ నినాదం వారి మనస్సులలో అనేక భావాలను గత కాలం నుంచి రేకెత్తించిందనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సామ్యవాదం అనేది ఎంత గొప్పదో దాని భావం లేక దాని ఆంతర్యం ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి నేటికి అర్థం కాలేదని ఒక మాటలో ముందు చెప్పగలను. ఒక తండ్రి అతనికున్న బిడ్డలలో ఆ బిడ్డలందరూ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను తమ్ముళ్ళందరికీ అధికారిగా ఉంటాను అనినా, లేక నాయన తమ్ముళ్ళందరికీ నేను రాజుగా నటిస్తాను, తమ్ముళ్ళందరి చేత నేను పరిచర్య చేయించుకుంటాను అనే పదాలు ఒకవేళ ఏ కుమారుడైనా తన కన్న తండ్రితో మనం చేసుకుంటే, తన రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి లేక తన గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డలలో ఒక బిడ్డ అధికారిగాను, మరొక బిడ్డ బానిసగాను, లేక మరొక బిడ్డ సేవకులుగాను జీవించగలిగితే ఆ కుటుంబంలో ఉన్న సామ్యవాదమా లేక బానిస కుటుంబమా అనేది మనం ప్రశ్నిస్తే, ఈ విశ్వంలో మనుష్యులలో అధికారాలు ఉండుటను బట్టి, మనుష్యులలో స్వార్థానికి తావు నిలుచుండబట్టి, ఒకే కుటుంబమైన ఈ ప్రపంచంలోని సర్వ మానవాళిలో విభేదాలు సృష్టింపబడి మానవుని యొక్క స్వార్థానికి, మనోభావాలకు ఈ లోకంలో జీవించిన అతి కొద్ది కాలంలో అతని జీవితంలో శరీరంలో ఉద్భవించిన అనేక కోరికలను తీర్చుకోవడానికి అతడు చేస్తున్న నిరంతర భయంకర మానవ హోమంలో మనుషులు సమసమాజంలో ఉన్నాను అని కానీ, లేక నేను సమసమాజ స్థాపన చేస్తాను అని ఎవరైనా అన్నా కానీ అది ప్రతి అర్థమే అవుతుందని సభాముఖంగా ప్రేక్షక మహాదేవి మనం చేసుకుంటున్నాను. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు సామ్యవాదము అనే పేరిట ప్రపంచ ప్రజలకు సేవ చేయగలనని చెప్పుకున్న ప్రతి వాళ్ళు కూడా ఏ విధంగా సేవ చేస్తున్నారు అనేది నేను మీకు కొద్ది మాటల్లో తెలియచేయగలను. ఈ సభలో నిర్వర్తించుటకు కానీ, ఈ సభలో మాట్లాడాలనే నిలుచుండే నన్ను, నాకు అనేక ప్రలోభాలు, అనేక భయంకరమైన హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈరోజు ఈ పట్టణ ప్రజల ముందు ధైర్యముగా నిలుచునే ఈ శక్తిని నేను పొంది ఉన్నాను అంటే నేను చెప్పే మాటలలో వాస్తవమే తప్ప అబద్ధం లేదని కొద్ది క్షణాలలో మీరే గ్రహించగలరని అభిప్రాయం. మీద ఉద్భవించగలిగినప్పుడు, మనలో ఒకరు రాజుగా ఉన్నప్పుడు,
మిగిలిన ప్రజలందరూ ఆ రాజుకు ద్వారపాలకులుగాను, లేక ఆ రాజుకు వంటలు వండేవారు గాను, లేక ఆ రాజుల రథముల ముందు పరిగెత్తేవారు గాను, లేక ఆ రాజు కుటుంబకులకు సేవ చేసేవారంగా ఉంటే సామ్యవాదం అనే పదానికి అర్థం ఉందని మనం ఆలోచిస్తే అది నిజంగా అబద్ధమే అవుతుంది. సోదరులారా, నిజంగా మనం ఒకే మానవుని నుండి భూమి మీద ఉద్భవించగలిగితే మానవుల్లో జరుగుతున్నటువంటి ఈ మారణహోమాలు ఈ దినం మనం ఆలోచిస్తే సామ్యవాదం అనే పేరట లేక సామ్యవాదం అనే ముసుగులో మానవులు చేస్తున్నటువంటి భయంకరమైన ఆహుతి కార్యక్రమంలో ఎంత నీచమైనటువంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయో నేను మీకు తెలియజేస్తున్నాను. దీనంతటికీ ఒకటే కారణం, మానవుడు ధరించుకున్న తన శరీరం. మానవ శరీరములో ఉన్నటువంటి భయంకరమైన కోరికలు తన మనస్సునకు వాటిని ప్రతిస్పందింపజేసినప్పుడు ఆ మనస్సు ద్వారా పుట్టినటువంటి కోరికలకు తన శరీరంలో తన జీవితంలో ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవాలనే ఆలోచన కలిగిన వాడై తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడై తన శరీరాన్ని ఈ ప్రపంచంలో ఎదుట మానవుని ఆశలను తుర్చి తన శరీరం కొరకు ఎలాగో తన భోగేత్తం నెరవేర్చుకున్నట్టు ఉపయోగించుతున్నాడు అనేదే ఈ రోజు నేను చెప్పబోయే అతి ప్రాముఖ్యమైన సందర్భం. మానవ శరీరం ఒక భయంకరమైనటువంటి విచిత్రమైనటువంటి శరీరం. ఈ శరీరం ఎవరు స్వాధీనపరచుకునగలరో వాడే సామ్యవాదానికి సరైన అర్థం చెప్పగలరు అనేది నా యొక్క ఆలోచన, నా యొక్క మనోభావం. కానీ మనుషులు బయటకు చెప్పేవి మాటలు, కానీ జీవితాల్లో వాళ్ళు చేసే ఘోరాతిఘోరమైన కార్యాలలో ఈరోజు దేశం ఎట్టిపోతుందో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఒకే ఒక మనిషి ఉన్నాడు. అతడు ఈ భూమి మీద జన్మించాడు. అతడు తన మనస్సులో ఒక చక్కటి కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి 200 కోట్ల రూపాయల కంటే విలువైన విలాస మందిరాన్ని కట్టించుకున్నాడు. తన ప్రజలలో తిరుగులేని అధికారం కలిగిన వాడై తన ప్రజలందరూ తన బిడ్డలైన బయటికి చెప్పుకుంటూ తన ప్రజలు తినడానికి తిండి లేకపోయినా సరే నేను సరైన నాయకుడిని అని తన దేశమంతా చాటింపు వేయించుకున్నాడు. తన అధికారానికి ఎదురెదిగిన వారిని నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తిగా ప్రపంచంలో చలామణి ఈరోజు చరిత్రలో మన కోరిక నెరవేరదనే అభిలాష కలిగిన వాడై ప్రక్కనున్న మరో దేశాన్ని దోచుకోవాలనే ఆంక్ష కలిగిన వాడై ఆ దేశాన్ని దోచుకున్నాడు, ఆక్రమించుకున్నాడు. అలాంటి ఆక్రమణలో తాను చేస్తున్నది ఒక దేవుడి పేరట ఒక మహాయుద్ధాన్నని, ఒక పవిత్ర యుద్ధాన్నని ప్రపంచానికి చెప్పుకున్నాడు. ఆ దేశ ప్రజలంతా కూడా ఇది నిజంగా పవిత్ర యుద్ధమే అనుకున్నారు, ఇది నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటలే అనుకున్నారు. కానీ ఆ ప్రజలందరూ ఆయన్నే నమ్మారు. అక్కడే సద్దాం హుస్సేన్. కానీ ఈరోజు ఇరాక్ దేశానికి సంభవించినదేంటి, ఇరాకీయులందరూ అనుభవిస్తున్నదేంటి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ రోజు ఆ దేశంలో జరుగుతున్న దౌర్భాగ్య స్థితి, తినడానికి తిండి లేక, పట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి గూడు లేక భయంకరమైన దుర్భరమైన దారుణ జీవితాలు ఈరోజు ఇరాకీయులందరూ అనుభవిస్తుంటే అతడు చేసిన ఘోరమైనటువంటి యుద్ధంలో యావత్ ప్రపంచం అంతా కూడా ముక్కు మీద వేలు వేసుకున్నదై ప్రపంచ ప్రజలకు శాంతి లేక ఈరోజు భారతీయులు కూడా ఒక సబ్బు కొనుక్కుంటే రేటు పెరిగింది, ఒక బస్సు ఎక్కితే రేటు పెరిగింది, లేక మరొక చిన్న వస్తువు కొనుక్కున్న రేటు పెరిగింది. ప్రతి దానికి గల్ప సంక్షోభం పేరట మన ప్రభుత్వం విధించినటువంటి ఈ ఖరీదులు చూస్తుంటే వస్తువుల పేరట మనం ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా? కోట్లాది మంది ప్రజలు ఒక నియంత, ఒక మానవుని మనసులో పుట్టిన ఒక తప్పుడు ఆలోచనకు ఏ విధంగా నలిగిపోయారు అనేది నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి మరొక దేశం తన అవసరాన్ని ఉపయోగిస్తుంది. మరొక నియంత్ర తలపాయలకు తానే దేవుడుగా నిర్ణయించుకున్నాడు. అందువలన ఎంత మనిషిని రక్తపు కోట కొయ్యాలనే ఆలోచనతో మానవాదాలను వాళ్ళకి సప్లై చేసి ఆ ప్రపంచ ప్రజలందరూ దిగ్భ్రాంతులుగా చెయ్యాలని ఘోరాతిఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించాడు. అతను ఒక అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్. ఎవరు సమాజాన్ని చేశారు? కోట్లాది మంది విశ్వ మానవుల్ని ఇలా దోచుకుంటూ ఉంటే ఈ దేశాలన్నీ కూడా దీని అంతటికీ కారణం ఏమనుకుంటున్నారు? జార్జ్ బుష్ కాదు, సద్దాం హుస్సేన్ కాదు. మనం ధరించుకున్న ఈ మానవ శరీరాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ శరీరం ఎంత దుర్భరమైనదో, ఎంత ఘోరమైనదో దీనిని మార్పు చేయలేని వాడు తమ సమాజాన్ని లోకంలో చేయలేడు, చేయకూడదు.
తన మనస్సును లేక తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేని వాడు దేశాన్ని స్వాధీనం చేసుకుంటానో, లేక ప్రజలను స్వాధీనం చేసుకుంటానో, లేక నా ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలంగా నడిపిస్తానో చెప్పుకోవడం అది వెలుతనమే ఉంటుంది తప్ప అక్కడ జీవితంలో దాన్ని ఏనాడు చేయలేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరుల ద్వారా ఒక మాట చెప్తాను. ఈ సందర్భంలో నేను ఆ మాటలు చెప్పకూడదు, కానీ చెప్పకూడదు. ఎలా అంటే మీరు నన్ను గెలిపిస్తారు, నేను ప్రజలకు సేవ చేయాలని నేను అనుకుంటాను. నాకు పదవి మీద వ్యామోహం పెరిగింది. నేను పదవిని స్వీకరించాలని ఆలోచన కలిగింది. దేనికి? మీకు సేవ చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు నా ప్రతి రక్షణ చెల్లిస్తాను అని నేను చెప్పుకోవడంలో ప్రజల కొరకు నేను కానీ నా కుటుంబం కానీ ప్రజలకు అంకితం కావాలనే భావాలు కలిగి ఉన్నానని నా మీ ఉద్దేశం కాదు. మాటికి కాదు. నాలో ఒక స్వార్థం ఉంది. నేను ఏంటో స్వార్థం? ఈ ప్రపంచంలో ఎవరు అనుభవించని సుఖాన్ని నేను అనుభవించాలి. ఈ ప్రపంచంలో ఎవరికి లేని కీర్తి ప్రతిష్టలు నేను సంపాదించాలి. ఈ ప్రపంచంలో ఎవరు నాతో పోగినటువంటి ధనాన్ని నేను సంపాదించాలనే దురాశ ప్రేమితుడనై ప్రపంచ ప్రజలకు ముందు నేను వచ్చి వంగి నమస్కరించి నా ఆఖరి రక్తపు బట్టు వరకు నా ప్రజల కొరకు సేవ చేస్తానని ప్రతి ప్రజానాయకుడు ఈ రోజు ప్రజల ముందు నిలుస్తున్నాడు అంటే నేను మీకు సభాముఖంగా తెలియచేయని అవసరం లేదు. ఈ రోజు ప్రతి చిన్న బిడ్డను అడిగినట్లయితే ఈ రోజు మా వాళ్ళ కోసం చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఈ వీడియోలో నిలబడ్డాడు, వీడికి కూడా ఓటు వేయాలేమో అని హేళన చేశారు. నిజమే. అంటే ఈ రోజు ప్రజాప్రతినిధికి ఉన్న విలువ ఏంటో తెలుసా? నవ్వు, అసహ్యమైన నవ్వుతో హేళనగా ప్రజలు నవ్వుతూ ఉంటే ఎలా అనిపిస్తుందో నాయకుడికి. అప్పుడు నేను కూర్చొని ఏమైనా ఆలోచించానో తెలుసా? దీనికంటే నేను సైలెంట్ గా లేక నిశ్శబ్దంగా నా ఇంటిలో ఉంటేనే నాకు మేలు అనిపించింది. ఎందుకంటే ఈ అవమానాన్ని నేను భరించలేదు. ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇస్తానని చెప్పుకునే ప్రతి నాయకుడు, ప్రతి ఇంటికండి, ప్రతి గుమ్మం ముందు, ప్రతి వ్యక్తి ముందు తన వల వంచి తల వంచి వంగి నమస్కారం చేసే ప్రజా నాయకుడు తన నాయకుడు అయిన తర్వాత ఈ ప్రజలను కాపాడవలసిన అదే నాయకుడికి ప్రజలు కాపాడవలసిన బాధ్యత వాళ్ళపై పడిందంట. ఆ నాయకుడు ప్రాణాలు కాపాడడానికి ప్రజల్లో అనేక మంది కాకి దుస్తులు ధరించుకున్నవారు తుపాకులతో ముందు నడవాలి. ఆ నాయకుడి ప్రాణాలు కాపాడడానికి పార్టీ బట్టలు ధరించుకున్న అనేక మంది ఉద్యోగస్తులు అతనికి కాపలా కాయాలి. ఏంటి? ప్రజలకు పరిచర్య చేస్తానని చెప్పిన వ్యక్తి ప్రజల చేత సేవలు చేయించుకోవడానికి వచ్చాడు అంటే ఎవరు ప్రజానాయకులు మీరే చెప్పండి. ప్రజలకు సేవ చేస్తాననే ప్రతి ఒక్కరూ ప్రాణాలు గడిచే ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కలిగి పనుతానే దాక్కోవాలని ప్రయత్నిస్తే ఎవరు ప్రజలకు సేవ చేయగలరు? నేను ఆ ప్రజల కొరకు ప్రతి రక్తబొట్టును చిందించేవాడు, నేను ఆ ప్రజల కొరకు నా ప్రాణాన్ని అర్పించేవాడు. అది వేదికల మీద ఎలక్షన్ ముందు చెప్పే మాటలు. కానీ ఎవరు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నారో ఈ రోజు చెప్పండి. దీనంతటికే కారణం మానవుని శరీరం. ఏ నరుడైతే తన శరీరాన్ని తన స్వాధీనంలో పెట్టుకుంటాడో అతడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో చేయగలరు. నేను చేయగలను అనే ప్రతి ప్రజా నాయకుడు కూడా ఈ ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురాలేదు. ఒక చక్కని అద్భుతమైన సంగతి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన సోదరి శ్రీకాకుళంలో ఉన్న ప్రియమైన ప్రియుల పెద్దల ఈ రాత్రి ఒక అద్భుతమైన సంగతి ఈ ముందు నేను ముందున్నారట. అదేంటంటే దశలో ఉన్నారు. ఏ శాస్త్రమైన దశలో ఉన్నారు? మినిస్టర్ అనే పదానికి అర్థం తెలియని వాడు మంత్రులా? మినిస్టర్ అనే పదానికి అర్థం చెప్పని వాడు మంత్రులా? మినిస్టర్ అనే సరైన పదానికి అర్థం తెలుస్తా? పరిచర్య చేయవాడు, పరిచారం చేయించుకునేవాడు. ఈజ్ మినిస్టర్. అనే పదానికి అర్థం తెలుసా? మినిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా? పరిచర్య చేయవాడు, పరిచారం చేయించుకునేవాడు. ఈ రోజు చూడండి, ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రజల చేత మన్ననలు అందుకొని, ప్రజల చేత సేవలు చేయించుకొని, ప్రజల చేత సేవలు చేయించుకునేటువంటి ప్రజల బానిసలుగా చూస్తూ అడుక్కు తిరిగేవారు, తిండి లేక, గూడు లేక, గుడ్డ లేక ఫుట్పాత్ల మీద పడుతున్న ఎంతో మంది లక్షలాది ప్రజలు భారతీయులుగా ఈ రోజు మిగిలిపోయారు. ఉగాండా కానీ, ఇథియోపియా కానీ ప్రపంచ దేశాలలో చూసినట్లయితే కనీసం 3 రోజులు చూస్తారన్న తిండి లేకుండా ఉన్నారు. ఎవరి కోసం? నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ మనుషుల కోసం. ఇలా ప్రజాస్వామ్యాన్ని చేసేవాడు.
ఆలోచించాడు. ప్రతివాడు వేదిక మీద కూర్చి నేను ప్రజల కొరకు నా ప్రాణాలు నడిపిస్తానని తెలుసుకునేవాడు. కానీ ప్రజల కొరకు ప్రాణాలు తీసుకునేవాడు, ప్రజల కొరకు చచ్చిపోయిందేవాడు, ప్రజల కొరకు ప్రాణాలు తెగించి ముందుకు వచ్చిందేవాడు. సరే నడిపిస్తామని మానవుడు బతుకునే ఈ జీవితంలో, ఈ క్షణంలో జీవించే ఈ జీవితంలో ఈ సంతోషం చల్లక మళ్ళా బ్రతకాలనే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నా ఎదురుతల ప్రపంచంలో ఒక అద్భుతమైన సంగతి మేము మర్చిపోతుంది. అది మీరు చదివే ఉంటారు ప్రియులారా. ఒక చక్కటి సంగతి మేము ముందు చదువుతున్నాను. అప్పుడు చనిపోయిన, ఇప్పుడు చనిపోయిన ఓ శతాబ్దం తరువాత మళ్ళీ ఇదే శరీరంతో జీవించాలనే ఆశ ఎవరికైనా ఉంటే వారు వెంటనే బ్రిటన్లోని ఆర్కోల్ యూకే సంస్థను సంప్రదించవచ్చు. ఆ సంస్థకు అధిపతి 52 సంవత్సరాల అలాస్ సింక్లయర్. చనిపోయిన వారి శవాలను డీప్ ఫ్రిజ్ లో ఉంచి లాస్ ఏంజలీస్ ఎగుమతి చేసి అక్కడ ఒక వార్డులో నిలువ ఉంచటం ఆ సంస్థ ప్రస్తుతం చేస్తున్న పని. ఏ వ్యక్తి అయినా ఏదో కారణం వల్ల చనిపోతాడు. ఈ కారణాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గ రోగాలే క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగాలకు ఇప్పుడు ఖచ్చితమైన చికిత్సలు లేవు. నేడంటే లేవు కానీ ఆ చికిత్సలు ఒక శతాబ్దం తర్వాత కూడా ఉండవనుకోవటం తప్పే. శాస్త్ర విజ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల రుగ్మతలకు శాస్త్రజ్ఞులు సరైన చికిత్సలను కనీసం ఒక శతాబ్దానికైనా కనిపెట్టగలరని అధిపతి ఆ సంస్థ అలాస్ సింక్లయర్ నమ్ముతున్నారు. చికిత్స లభించని ఈ రోజుల్లో చనిపోయిన శరీరానికి 100 సంవత్సరాల తరువాత శాస్త్రజ్ఞులు చికిత్స చేసి పునఃప్రాణ ప్రతిష్ఠ చేసే అవకాశాలున్నాయని అలాస్ అందరిలోనూ విశ్వాసం నింపుతున్నాడు. ఎటొచ్చి ప్రాణం పోయిన శరీరాన్ని లేక భౌతిక కాయాన్ని 100 సంవత్సరాల పాటు నిలువ ఉంచాలి కాబట్టి దానికి మాత్రం 22 లక్షల రూపాయలు ప్రస్తుతం ఖర్చు పెట్టవలసి ఉందంటున్నారు ఆయన. అలా అదంతా పిచ్చి ఊహ. అలా ఎవరైనా బతికి బట్టగట్టగలిగే వారు ఉంటారా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే 12 మంది తమ శరీరాలను డీప్ ఫ్రిజ్ లో కావాలంటూ 22 లక్షలు ఇచ్చేసి క్యూలో నిలబడి ఉన్నారు. వీళ్ళల్లో అలాస్ భార్య సిలియా కూడా ఒక్కరు. ఆమెకి ఇప్పుడు 42 సంవత్సరాలు. నాకు పిచ్చేనని నా బిడ్డలంటారు, కానీ అది తప్పు. నా శరీరం మరో 100 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉండాలనేదే నా కోరిక. నిజానికి మృత్యువును జయించి తీరాలనే కోరిక లాంటిదే అది అంటుంది ఆ రాష్ట్రగారి భార్య. డీప్ ఫ్రిజ్ లో శరీరాన్ని అంతకాలం ఉంచడం అంటే రీప్వాస్ జింకల్ లాగో ఒళ్ళు తెలియక ఏళ్ల తరబడి నిద్రపోయినట్టు కదా అంటుంది సింపుల్ గా అలాస్ గారి భార్య. అలాస్ కస్టమర్లలో నూరు సర్జన్, ఆండ్రూ బ్లాక్నాలే అనే ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక మరణం తరువాత కూడా ఈ శరీరంతో ఉండాలనేది మా కోరిక అంటాడు నూరు సర్జన్. ఆండ్రూ మాత్రం నేను చచ్చిపోయాక నా శరీరాన్ని నెలలో పాటేస్తే పురుగులు తినేస్తాయి కనుక నాకు అది ఇష్టం లేదు, దానికన్నా మరో 100 ఏళ్లకైనా బతకటం మేలు కాదా అంటుంది. గెరెట్ స్మిత్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ తన శరీరాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేందుకు వీలైతే ఆ పరిశోధనలో స్వయంగా పాల్గొనేందుకు ఈ అలాస్ గారి డీప్ ఫ్రిజ్ పథకంలో చేరాడు. ఇలా ఈ పథకంలో చేరిన వారంతా తరచూ సమావేశమవుతారు. డీప్ ఫ్రిజ్ టెక్నాలజీలో వచ్చే మార్పులు చేర్పుల గురించి మీరు చర్చించుకుంటారు. ఇదో రకం డబ్బు లాంటిది. ఎలాగూ ఏ శరీరాలతో మేము 100 ఏళ్ల తర్వాత కలిసి బతకాలి కదా, దానికి ఎప్పటి నుంచే పునాది వేస్తున్నాం అంటారు వీళ్ళు నవ్వుతూ. అలాస్ సింక్లయర్ డీప్ ఫ్రిజ్ టెక్నాలజికల్ సెంటర్ ససెక్స్లోని చెదెన్సీలో ఉంది. మరణానంతరం జీవితం మీద నమ్మకం ఉన్న కొందరిని ఇప్పటి శరీరాలతోనే జీవించే అవకాశం కల్పిస్తున్నాను అంటున్నారు సింక్లయర్. ఆయన ప్రయోగశాల చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆధునిక పరికరాలన్నీ ఉంటాయి అక్కడ. తన కస్టమర్లలో అంటే డబ్బు చెల్లించి శరీరాన్ని 100 ఏళ్ల పాటు నిలవచ్చడానికి అంగీకరించిన వారిలో ఎవరైనా చనిపోయిన వార్త వచ్చాక డెత్ సర్టిఫికేట్ ను బంధువులు పొందాక అలాస శరీరాన్ని తీసుకువస్తారు. అప్పటికి శరీరంలోని అవయవాలు, అంగాలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయని ఆయన అంటారు. సావు రాగానే శరీరం అంతా వెంటనే నశించిపోదు కాబట్టి శరీరంలో అంగాలు 99% బాగానే ఉంటా అంటారు. అలా
వాటిని అలా పనిచేస్తున్న స్థితిలోనే భద్రపరచవలసి ఉంటుంది. ముందుగా శరీరంలో రక్త ప్రసరణ పునఃప్రారంభిస్తారు. తర్వాత ఊపిరితిత్తుల్లోకి ఊపిర్లు పోసి అవి పనిచేసేలా చేస్తారు. గ్రంథాల వంటి ప్రత్యేకమైన మందులతో రోగి శరీరానికి డీప్ చికిత్స ప్రారంభిస్తారు. తర్వాత రోగి శరీరంలోని రక్తాన్ని తీసేసి రక్తనాళాలలోకి వేరే ద్రవం నింపుతారు. ఇది అయ్యాక శరీరాన్ని -79°C శీతలానికి తెచ్చి 2 రోజుల నుంచి మళ్ళీ -196°C శీతలానికి దింపి లిక్విడ్ నైట్రోజన్ లో ముంచుతారు. చెమ్మట ఒక ప్రత్యేకమైన పెట్టెలో పెట్టి అమెరికాలోని లాస్ ఏంజలస్ పట్టణానికి రవాణా చేస్తారు. ఇక ఆ భౌతిక సాయం ఉండాల్సి వస్తుంది. అప్పటికి అలాన్ కూడా ఉండకపోవచ్చు, కానీ కాంట్రాక్ట్ ఉంటుంది. పైగా అలాన్ గారి శరీరము మిగిలిన శరీరాలతో ఉంటుంది. ఇలా అతిశీతలానికి గురి చేస్తే శరీరంలోని జీవకణాలన్నీ నిర్జీవమైపోవాలనే సందేహాలు ఉన్న వారికి అలాంటి ప్రమాదమేమీ లేదని హామీ ఇస్తున్నారు. అసలు నిజంగా ఎవరైనా ఇలా మృత్యువును జయించి తిరిగి ఏ శరీరంలో బ్రతికే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే అలా నవ్వేస్తారు. ఆ విషయంలో ఖచ్చితంగా ఏం చేయగలను నేను? నా దగ్గర ఏ నిదర్శనాలు 1967 నుంచి డీప్ ఫ్రిజ్ లో ఒక అమెరికన్ ప్రొఫెసర్ గారి శరీరం ఉంది. దాన్ని బతికించేంత టెక్నాలజీ నాకు వారికి తిరిగి తగ్గవలసి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మామూలుగా గుండె ఊపిరితిత్తులు పనిచేయడం సంభవిస్తుంది. ఈ ఆగిపోయే గుండె ఊపిరితిత్తులు పనిచేయడానికి రకరకాల పద్ధతులు అయితే సాగు కోసం మా విస్తృత గ్రాంట్ ఉన్నది ఒక చక్కటి స్వాగతం అమెరికా ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేశారు. మాట్లాడలేదు మనిషి జనానికి గౌరవ పరిస్థితికి చేరిపోయాడు. ఈ సమయంలో ఈ చేరే ఆశ కొద్ది నిమిషాలతోనే నేను ఉంచుతాను. ఆ మందులు పరిస్థితి సామరయ్యం అమెరికాలో ముఖ్యమంత్రి గారిని గత ఏడాది కాలంలో 2,23,000 మంది యువకులు ప్రతిరోజు వినియోగించారు. మీరు లైఫ్లో 12 లక్షల సంవత్సరాల సాగు చేయించాలని మా నాటితో ఆహ్వానించేవారు. మరి మానసిక ఆరోగ్యానికి సాధారణ మానవులు మానసిక లక్షణాలను అమలులో చర్చించే శాస్త్రం మనిషి మానసిక జీవితం గురించి అధ్యయనానికి మాత్రమే ఈ శాస్త్రం మొదట్లో పరిమితమైంది. 1880 సైకాలజికల్ ల్యాబొరేటరీలకు దాన్ని సాధించి విలియం బూన్ పరిశీలించారు. జాగ్రత్త అవస్థలో మనిషి శాస్త్రం గురించి అధ్యయనానికి మాత్రమే ఆయన శ్రద్ధ చూపించారు. లోక అనుభూతుల పరిశీలనే మనస్తత్వ శాస్త్ర అధ్యయనం. గ్రహించగలం ఈ మానవ శరీరం కేవలం పంచిభూతాల నుండి సంగ్రహింపబడినది కనుకనే సృష్టిలోని ప్రతిదానిని అనుభవించాలని ఆశతో బ్రతుకుతున్నది. దీనిని బట్టి కట్టుకు మట్టికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇచ్చే పచ్చేయవచ్చు. కట్టిక కేంద్రస్థానమైన మనస్సు మట్టి నుండి పుట్టిన ప్రతి దాని వలన మరుల కల్పబడి దీనిని బట్టి కట్టెకు మట్టికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇచ్చే పచ్చివేయవచ్చు. కట్టెకు కేంద్ర స్థానమైన మనస్సు మట్టి నుండి పుట్టిన ప్రతి దాని వలన మరుల కల్పబడి మంచి చెడు అనే ఆవేదన కోల్పోయి తనకు ఏం చేస్తున్నాను అనే విషయాన్ని కూడా మరిపింపచేస్తుంది. కోరికలు తీర్చుకుంటే పుట్టి తినను కట్టెకు మనసు సారథ్యం వహించదనుకలో సందేహం లేదు. శరీరంలోని ప్రతి అంగము దాని కోరికలను తీర్చుకొనుటకు ఒకదాని కోరిక తీర్చుటకు మిగిలిన అవయవాలన్నీ సహకరించుట నియమంగా ఈ శరీరంలో గమనించగలం. లోకంలో ఉన్న దానినంతటిని శరీరం 3 మార్గాల గుండా తీర్చుకోవాలనుకుంటుంది. 1 శరీర విషయమైన ఆలోచనే తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. అట్టివారు చేస్తున్నది 100% అక్రమమైనప్పటికీ శరీరం యొక్క దురాశను అనుసరించి తప్పు మార్గమనే నడుస్తూ ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ స్వభావాన్ని పోలి ఉంటుంది. అలాంటి సిన్క్లేయర్ లాంటి వారు ఎందరో.
నేత్ర వ్యామోహం, చూసిన ప్రతిదానిని కోరుకోవటం నేటి ప్రపంచపు సరికొత్త ఫ్యాషన్. దీనికై మానవుడు సాగిస్తున్న నిరంతర యజ్ఞం ఊహించదీలు లేనిది. కొన్ని వేల సంవత్సరాలుగా మనిషిని పీడిస్తున్న ఓ భయంకర వైద్యం లేని వ్యాధిని దీన్ని చెప్పుకోవచ్చు. దీనిలో ఉన్న చిత్రం ఏమంటే, శరీరంతో అనుభవించకపోయినా సాత్వికతలో రుచి చూసి ఆనందించే అడ్జస్ట్మెంట్కు అలవాటు పడ్డాడు మనిషి. నెపోలియన్, హిట్లర్ లాంటి నియంతలు ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలనే తపనతో రాత్రుల్లో ప్రపంచ పటాలపై నిద్రపోయేవారు. కడకు దానిని పొందలేక ప్రస్తుతం శాశ్వతంగా ఆ బొమ్మ పటంపై కాక ఒరిజినల్ ప్రపంచంలోనే మట్టిలో నిద్రపోయాడు. దయచేసి వీరిని లేపటం శిక్ష లాంటి వారికి మంచిది కాదేమో. 3. జీవపు అహంకారం. అన్ని అవయవాలు వాటి స్థానాల్లో ఆరోగ్యంగా ఉంటే మనిషికొచ్చే ప్రథమ రోగం గర్వం లేక మదం. ఇది మనిషిని మృగంగా మారుస్తుందనుకలో సందేహం లేదు. ఇలాంటి దుష్ట మృగాలను మన చరిత్రలో ఎన్నో చూసాం, ఇప్పటికి మేము చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో పోరాటాలు, యుద్ధాలు దేని నుండి మానవ దేహంలో పోరాడే భోగేశ్వరు. ఆశించినది దొరకనప్పుడు మత్సరపడి సంపాదించుకోలేక నరహత్యలు చేయుతూ పోరాడుతూ యుద్ధాలు చేయిస్తున్నారు. అధికారం చేజిక్కించుకోవాలని మంత్రివర్గాలు పడగొట్టాలన్నా, ప్రభుత్వాలు కూలగొట్టాలన్నా, ప్రపంచాలు జయించాలన్నా అనే కోరికలు జీవపటంలో కారణగలమా? నెబుకద్నెజరు, అలెగ్జాండర్, సీజర్ లాంటి ప్రపంచ చక్రవర్తులందరూ దీన్ని ఆశించి మన ముందు ఆహుతైపోయారు. ఇట్టి వారి కోరికలకు దాసులై సాధించేది లేక చివరకు పంచిపోతారో కలిసిపోయారు. శరీరాన్ని కోరుకుని వారు దాని కోరికలపై మనస్సు ఉంచుతారు. కానీ మనస్సు వారికి అశాంతిని మిగులుస్తుంది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన మానవుడు విగత జీవిగా మారిపోతున్నాడు. అయితే నిజంగా వాటికి కళ్ళం వెయ్యగలిగే నరుడే ధన్య జీవులని చెప్పక తప్పదు. లాభం సంపాదించుకుంటామని చెప్పుకునే వీరు రేపు ఏమి సంభవించినో వీరికి తెలియని అమాయకులు. వీరి జీవం యాపాటిది. ఇది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. వీరి గంధములు ఎంత వచ్చేపడుతున్నారు. ఇదంతా చెడ్డది. ఏ శరీరాన్ని అయితే మానవుడు అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నాడో అందులోనే వారిని మర్చిపెట్టి మారణ హోమం ఉందని ప్రపంచంలో ఈ శాస్త్రం తెలుసుకోకపోవటం విచారకరం. బ్రతుకు కాలమంతా దానికే ఏనాడు లోపలికి తొంగి చూడగా తన చుట్టూ గల ప్రపంచానికి హానికరంగా ఏదో ఒకనాడు అర్ధాంతరంగా ఆకురాలినట్టు రాలిపోతున్నాడు. చరిత్రలో మరణించిన మానవుడు తిరిగి బ్రతికి దట్టగట్టాలనుకుంటున్నారంటే ఏమి సాధిద్దామను? ఎప్పటికే ఒకప్పుడు బ్రతికిన వారి మంచి కంటే చెడునేడు ప్రపంచంలో వారసత్వంగా మిగిలి నశి చేస్తుంటే మరలా బ్రతికి నశి కాడానక ఆత్మహత్యల ఆశ్చర్యం ఆలోచించండి. ప్రపంచపు సంపన్న దేశాలలోని యువకులు వేలు లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు పాల్గొడుతున్నారు. వీరిలో దీర్ఘ రోగాలు, అవమానాలు, మితిమీరిన ప్రేమలు, బ్రతుకులో నెమ్మది లేక ఎన్నెన్నో కారణాలు గల అనేకులు ఉన్నారు. అంటే ఇట్టి వారికి బ్రతుకుపై యాగదింపు, ప్రపంచంపై అసహ్యత కలిగి మనోపూర్వకంగా ఆత్మహత్యలు కష్టపడుతున్నారు. ప్రతినిత్యం మరణానికి భయపడి మరో ప్రత్యామ్నాయాన్ని వెనక ఈ ప్రపంచంలో మృత్యువునే ఏరి కోరుకున్న వీరి ఆశ్చర్యం కొరకు ఆలోచించాలి. రాత్రి మీరు ప్రపంచంలోని వందలాది హాస్పిటల్స్ లో వేలాది మంది పేషెంట్స్ కోమాలో నెలల పాటు సంవత్సరాల కాలంలో అటు చావక ఇటు బ్రతకక పైకి వేదనను చెప్పుకోలేక ప్రతిక్షణం మరణ వేదన అనుభవిస్తున్నారు. ప్రతి నిత్యం మరణ వేదన మరణించే కన్నా ఒకేసారి వీరిని చంపవలసిందిగా అదే రోగుల బంధువులు డాక్టర్లను, ప్రభుత్వాలను, కనుక న్యాయస్థానాలను కూడా ఆశ్రయించుతున్నారు. చిత్రం ఏమంటే బ్రతికి ఆరోగ్యంగా ఉంటే అన్ని అనుభవించాలనే ఆశ, బ్రతికి కోరికలు తీరనప్పుడు కావాలనే కోరిక విడ్డూరంగా ఉంది. దీనినే మానవ నైజం అంటాం. జీవితంలో వేసిన ప్రతి తప్పుడు అడుగుకి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ కరకటి మృత్యువు కంటే సాధనిస్తుందా? ఆ జనాలలో మనుష్యుల మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడతారు, కానీ మరణం వారి యుద్ధ నుండి పారిపోతుంది. ఇలాంటి వారి దగ్గరకు ప్రొఫెసర్ అలాన్ సింక్లేయర్ వచ్చి మరలా సైన్స్ మిమ్మల్ని తప్పగా బ్రతికిస్తుందంటే వారేమంటారో మీకు తెలుసా? నీలాంటి వాడు బ్రతుకుంటే మరోసారి నేను స్థితికి రాకుండా నిన్నెక్కడికెక్కడికే పాతేయడం మంచిదంటారు.
ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎట్టి పరిస్థితులలోనూ ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి పొందలేడనే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సైన్స్ వివేచనా జ్ఞానంతో నిండి ఆత్మరగల నరునికి ప్రాణం పోయగలన మాట వెరుతనమే అవుతుంది. ప్రేమైన చదువురి, ఈ సైన్స్కు ఎన్ని వేల సంవత్సరాల అవకాశం ఇచ్చినా, లేక ఈ ప్రపంచంలో ఉన్న అధికారానికి ఎన్ని వేల సంవత్సరాల అధికారం ఇచ్చినా, నీ అధికారానికి, నీ అంతస్తుకి, నీ ధనానికి, నీ హోదాకి తిరిగి నీవు బ్రతకలేవు. బ్రతికే 60-70 ఏళ్ల జీవితం, 40 ఏళ్ల బ్రతుకులో, 30 ఏళ్ల బ్రతుకులో ఈ ప్రపంచంలో ఏం చెయ్యాలని నీ శరీరంలో ఉన్న కోరికలకు బాధించాడు. నీ శరీరం చిప్పు చేతుల్లోకి జారిపోయిన నీవు, ఎవరికి లొంగని మనగాడిని చెప్పుకునే నీవు నీ శరీరానికి బానిసగా మారిపోతావు. కటిక నేల మీద పడుకుని ఆశపడే నీవు చాప కావాలని కోరుకుంటావు. అంతలో సంతృప్తి పడిన నీవు మనసును నెట్టాలనుకుంటావు. ఆ తర్వాత పరుపు, ఆ తర్వాత అంతస్తుల భవనం, ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఆధిపత్యం కోరుకుంటావు. అంతటితో తృప్తిపడతావా సోదరా? అంతటితో తృప్తిపడుతుందా ఈ ప్రపంచం? తృప్తిపడవా? ఆ తర్వాత చచ్చిపోతావు. నీకు తెలుసు ఒక నిజం, నాగంటి రవీంద్రనాథ్ చౌదరి అతను ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పదవీ బాధ్యతలు స్వీకరించిన వేళ పదవీ స్వీకారం చేశాడు. 1 గంట గడిచింది. నిర్జీవుడుగా, ఎటుక జీవుడుగా మిగిలిపోయాడు. ఏం మిగిలింది? పత్రికలు మీరు చూశారు, చదివారు. పైపట్టంలో ఆయన ఇదే మైకుల ముందు నిలబడి ప్రమాణ స్వీకారం చేశాడు. అదే కింద మృత్యుశయ్యపై మరణంలోకి మునిగిపోయాడు. ఈ ప్రపంచం, ఈ రాష్ట్రం ఏం చేసింది? ఏమి కలతలు చేస్తున్నారు? దేనికి ప్రజాస్వామ్యం? ఎవరికి తిండి పెట్టాలని, ఎవరికి బట్ట పెట్టాలని, ఎవరికి గూడి పెట్టాలని కోట్లాది రూపాయలు ఆ ముందున్న సమాజంలో ఒక పేదవాడు లేకుండా, ఒక పుస్తున్నవాడు లేకుండా, ఒక గుడ్డలు లేని వాడు లేకుండా చూసిన వాడే నిజమైన నాయకుడు. అతనే నిజమైన ప్రజానాయకుడు. అలాంటి ప్రజానాయకులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నారు? ఉన్నారు. ఈ అతడే సోదరుడా, ప్రపంచాన్ని భయపెట్టి, అధికారాన్ని భయపెట్టి, తుపాకీ గుండు చూపించి, మనుషులను భయపెట్టి ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని చేయలేవు. ఇంపాసిబుల్. నీ తుపాకీ గుండు తెలుసు, లేక తన ప్రాణాన్ని కాపాడుకోవాలను సాధిస్తుంది. ఆ రోజుకు లొంగిపోయిన ఈ మనస్సు పగతో, కక్షతో మరో విశ్వరూపాన్ని ధరించి మరొకసారి నిన్ను కుదిపివేస్తుంది, వేళ్లతో పెరగేస్తుంది. విప్లవ నాయకుడా, తుపాకీ పట్టిన సోదరుడా, నువ్వు గురి పెట్టవలసింది అక్రమం మీద కాదు. అక్రమంతో నిండిపోయిన ప్రతి గుండెను మార్చగలుగుతున్నావు. ఎవరో చేస్తున్న అక్రమానికి ఒక అమాయకుని బలి చేస్తున్నావు. నీవు చేయగలవా ప్రజాస్వామ్యాన్ని? అధికార గద్దెని తీసుకున్నాడు. నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే నీ చుట్టూ సమాజం మారుతుంది. నీ సమాజం మారితే నీవు పుట్టిన దేశం మారుతుంది. నీ దేశం మారితే ప్రపంచం మారిపోతుంది. ఎదుటి వారిని దోచుకోవాలనే ఒక శబ్దం, అతన్ని మొట్టి పెట్టాలనే ఉద్దేశంతో మరణాయుధాన్ని మరొక దేశానికి సప్లై చేశారు. నేను నాయకులను అయితే నేను బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా తర్వాత వాళ్ళ మంత్రులు కావాలి, నా తర్వాత వాళ్ళకు పార్టీని స్థాపించాలి. ఎవరి కోసం? ఈ కోసం 60 ఏమిటి సాధించాలి? ఏం సాధిస్తామని కనుక ఈ పల సమాజ స్థాపన జరగడానికి నేను ఎలా చేస్తుంది? ఈ చట్టంలో శాస్త్రం ఒక నియమం ఉంది. ఈ చట్టంలో నిన్ను నేరస్తుడిగా ప్రపంచంలో ఎందుకో తెలుసా? నీ ఆంతర్యం చెడిపోయింది, నీ మనస్సు చెడిపోయింది. నీ మనస్సు చెడిపోయింది కనుకనే
హృదయంలో నుంచి చెడ్డ కార్యాలు బయటకు వస్తున్నాయి. ఒక దేవుడి పేరు చెప్పి అనేక లక్షల మంది కుట్టుకలను పోసేస్తున్నాం. ఒక మతం పేరు చెప్పి అనేక మంది లక్షల మంది కుట్టుకలు పోసేస్తున్నాం. ఏం చేస్తున్నావు? నీ మనస్సు మారాలి. నీ మనస్సు ఈ చట్టానికి దొరకదు. నీ మనస్సు ఈ ప్రపంచంలో ఏ చట్టం నీ మనస్సులో పట్టుకోలేదు. కానీ నీ మనస్సు మారాలి. బైబిల్లో ఒక సత్యం ఉంది, చెప్తున్నాను రాష్ట్రం. ఒక మోహకు చూపుతూ ఒక స్త్రీని చూసిన వాడు అప్పుడే ఆ స్త్రీతో తన శరీరమందు తన మనస్సులందు వ్యవహరిస్తున్నాడు కదా. ఇలా మనం ఎన్నో సార్లు మా మెంటల్గా కరెక్ట్ అయిపోతున్నాం. నిజంగా ఆ తర్వాత నువ్వు ప్రాక్టీస్ లో పెడతావు, అవకాశాన్ని చూస్తావు. అవకాశం దొరికిన తర్వాత ఆ పని నువ్వు నెరవేర్చుకుంటావు. ఎదుటి వాడిని చంపాలనే కోరికని కలిగింది, అది చట్టానికి దొరకదు. ఆ పరిస్థితి కక్షగా పగగా మారి ఎదుటి వాడి ప్రాణం చేయడానికి పొందుతుంటావు. ఒకరోజు అవకాశం దొరికింది, వాడిని కసిక నరితో లేక తుపాకీతో కాల్చుతారు చేస్తాడు. నువ్వు ఈ రోజు ఈయన చంపడానికి కారణం ఒక రోజు నీలో కూర్చున్న పాపం. ఆ పాపం అనే దాన్ని తీసేస్తే ఈ సమయంలో మహావేదాలు కొన్ని సంగతులు మానవ శరీరం కొరకు మాట్లాడుతున్నాం. ఇక్కడ చేరిన అనేక మంది వాస్తవాన్ని విన్నారు. మనిషి మారలేనప్పుడు జయశాలి కలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ gouindia@ed.net.